గందరగోళానికి కారణం. అయితే అంత మాత్రాన అంత కరోనా సిచ్యుయేషన్లో కూడా బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క ఈవెన్ ఎక్కడెందుకు 2014-19 బడ్జెట్ లెక్కలు ఉంటాయి కదా. మనకి ఇవన్నీ ఏంటంటే నోటుతో చెప్పేది ఒకటి, పేపర్ మీద ఒకటి చూపెడుతున్నారు. బడ్జెట్ లెక్కల్లో చూపించమనండి అప్పులు. 19-24 మధ్యలో చంద్రబాబు గారు చేసిన అప్పుల గురించి వీళ్ళు రాస్తారు కదా. అట్లాగే 24 తర్వాత వీళ్ళు రాస్తారు కదా అప్పులు. గతంలో 19-24లో ఎంత చేశారన్నది వీళ్ళ బడ్జెట్లో పెడతారు కదా. ఇప్పటికి ఎంత అప్పు ఉంది అనేది మొన్న ఫైనాన్స్ మినిస్టర్ పెట్టినటువంటి ఇది ఉంటుంది కదా. ఉపన్యాసం కాదు, అంకెలు ఉంటాయి. ఉపన్యాసాల్లో సొల్లు ఏమైనా రాయొచ్చు మనం, అంకెలు ఉంటాయి. దాంట్లో చూపించమనండి. 14.5 లక్షల కోట్లని పేపర్లను మోసం చేశారు, జనాల్ని మోసం చేశారు. అంత నిజంగా ఉంటే గనక ఇప్పుడు మరి వీళ్ళు అబద్ధం చెప్పినట్టే కదా. అప్పుడు వీళ్ళు అప్పుతో కలిపి ఇప్పుడు 16.5 లక్షల కోట్లు 18 లక్షల కోట్లు అవ్వాలిగా లెక్క ప్రకారం అయితే. అంతే కదా. అవును. మరి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారంటే మనకి చదువుకున్న మూర్ఖత్వం ఎక్కువ ఉంది. మా నాయకుడు చెప్పేది కరెక్ట్ అని నమ్ముతాం మేము అనేది. చదువుకున్న వాళ్ళు వీళ్ళు. అంటే విద్య వేరు, విజ్ఞానం వేరు. విజ్ఞానం కొరవడినటువంటి విద్యతో మనం అల్లాడుతున్నాం ప్రస్తుతం. అందుకే ఇట్లాంటి ఉపన్యాసాలు వింటా ఉంటాం అటైనా ఇటైనా. సార్ ఒకటి